2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ డిమాలిష్ చేసిన బిల్డింగ్ ప్రజావేదిక. అది నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టారు, నిబంధనలకు విరుద్ధంగా కట్టారు కాబట్టి ప్రజావేదికను కూలగొట్టేస్తూ ఉన్నాం. ఇక ఈ అక్రమ కట్టడాలు కూల్చివేతలు కొనసాగుతాయి అని చెప్పారు సార్. కానీ అలా జరగలేదు. కానీ ప్రతిపక్షంలో ఉండగా కూటమి నేతలు చాలా ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డి భూ కబ్జాలు చేశారని చెప్పి, గుడివాడ అమర్నాథ్ అక్రమ కట్టడాలు కట్టారని చెప్పేసి చాలామంది నాయకుల మీద ఈ భూ కబ్జా అక్రమ కట్టడాల ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కార్ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న హైడ్రా ఆపరేషన్లా ఎందుకు దూకుడు చూపించడం లేదు అంటే చాలా ముఖ్యమైన క్వశ్చన్ అది. చంద్రబాబు నాయుడు కనుక ఈ వీడియో చూస్తే వెంటనే తెలంగాణకు పంపించి హైడ్రా ఎలా ఏర్పాటు చేస్తారో స్టడీ చేసి ఇమీడియట్గా అక్కడ కూడా పెట్టాలి. అది ప్రతిపక్షం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్తున్నారు కదా. ఇవాళ మీరు తీయండి ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో పెద్దిరెడ్డి 950 ఎకరాల భూమి ఫాట్. వీళ్ళొక్కడే కాదు, విజయసాయిరెడ్డి విశాఖని దోచేశాడు, భీమిలి వరకు కూడా భూములు ఆక్రమించాడు. వైసీపీ నేతలంతా విశాఖలో భూములు ఆక్రమించేశారు. అందుకే విశాఖ రాజధాని అంటున్నారు. ఇవన్నీ మనం చూడలేదా, వినలేదా? సో మీకు ప్రజావేదిక కూల్చినప్పుడు కూడా నా స్టాండ్ అదే. మీరంటే ప్రజావేదికతో మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి నిజాయితీకి పరీక్ష ఏంటంటే, కృష్ణానదీ తీరములో పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా, రివర్ కోస్టల్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అన్ని నిర్మాణాలని విచక్షణ రహితంగా, అందులో ఒక గెస్ట్ హౌస్లో మీకు ప్రముఖ బీజేపీ నాయకుని గెస్ట్ హౌస్లో ఆయన అమిత్ షా వచ్చి కూడా ఉన్నారు. అది కూడా నీకు పెద్ద గోగరాజు అనుకుంటారు, అనుకుంటారు గోగరాజు. సో ఆయన గెస్ట్ హౌస్లో వచ్చి అమిత్ షా ఉండడం కూడా వివాదమైంది. అది డైరెక్ట్ కృష్ణానదిలో ఉంటుంది, నదికి ఆనుకొని ఉంటుంది. మీరు దేన్నైనా కూల్చకపోతే ఖచ్చితంగా ఇది ప్రజావేదిక కూల్చివేత రాజకీయ కక్ష అవుతుంది. ప్రభుత్వం లక్షల రూపాయలతో ఖర్చు పెట్టిన దాన్ని కూల్చి ఆదర్శంగా ఉన్నామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి మరి ఏ వేటిని కూల్చకపోతే తప్పవుతుందని నేను ప్రజావేదిక పైన కూల్చిన రోజు మాట్లాడిన వీడియో ఉన్నది యూట్యూబ్ ఛానల్, ఎవరైనా చూడండి. ఇప్పటికి 5-6 లక్షల మంది చూసిన వీడియో. కానీ అనుభవం ఏం చెప్తోంది? ఒక్కదాన్ని ముట్టుకోలే. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చివేత నిజాయితీతో పర్యావరణ పరిరక్షణ కొరకు చేసింది కాదు, అదొక రాజకీయపరమైన కక్ష అనేది క్లియర్గా అర్థమైంది కదా. 5 ఏళ్ల తర్వాత ఎక్కడ ఒక్కదాన్ని ముట్టుకోలే కదా, ప్రయత్నం కూడా చేయలే, కనీసం ప్రయత్నం కూడా చేయలే. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, జనసేన తీవ్రంగా ఆరోపించారు కదా భూ కబ్జాలని. మరి ఈ భూ కబ్జాల మీద ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు అని అందరూ చూస్తారు కదా. మీరు ఓన్లీ విమర్శలు చేసి, వ్యాఖ్యానాలు చేసి, రోజు పత్రికల్లో వార్తా కథనాలు రాస్తే అయిపోతుందా? భూములు వచ్చేస్తాయా? వైసీపీ నేతలు ఎక్కడికక్కడ ఆక్రమించిన ప్రతి ఇంచు భూమిని తిరిగి ప్రభుత్వం కైవశం చేసుకోవాలి. ఈ నిజాయితీని చూపెట్టాలి అంటే హైడ్రా తర ఆపరేషన్ ఆంధ్రలో కూడా మొదలు కావాలి. ఎందుకు చేయడం లేదనే ప్రశ్న ఖచ్చితంగా అడగాలి మనం. ఎందుకంటే అవినీతి జరిగిందని చెప్పినప్పుడు నేను చాలాసార్లు అన్నా, 1,00,000 కోట్ల అవినీతి జరుగుతా అన్నారు, 1,00,000 రూపాయలు వసూలు చేసింది ఉండదు. ఆయన 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పైన ఒక్కరోజు కన్నా జైలుకు పంపారా? ఒక్కరోజు, ఒక్క గంట అయినా. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పంపింది కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పంపలే కదా. మీరు ఏమైంది? ఒక్క కేసు ముందుకు పోలే. ఇప్పుడు మళ్ళీ 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు కరెక్టే. అందులో 1,00,000 రూపాయలు లాగాలి కదా వెనక్కు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు 950 ఎకరాలు ఆక్రమించన్నారు. ఇది పేపర్లో రాస్తే టీవీ ఛానల్లో వస్తే అయిపోతుందా? టీవీలో కూర్చొని విశ్లేషకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుర్మార్గం అంటే అయిపోతుందా? మాకు దాంతో కాదు, మాకు ఆ 950 ఎకరాలు కావాలి. వీటి సంగతి చెప్పాడు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి ఆక్రమించిన భూములన్నీ లాగండి, బయటికి తీయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించిన భూములన్నీ లాగండి. మీరు ఏదో ఒక జోగి రమేష్ పైన చర్య తీసుకొని ఊరుకుంటా అంటే ఎట్లా? ఎక్కడికక్కడికి వైసీపీ నేతలు 5 ఏళ్ళుగా భూమిని మింగేశారన్నారు కదా. ఆ భూములన్నీ తిరిగి ప్రభుత్వానికి లెక్క చెప్పండి. అది అప్పుడు డెఫినెట్గా మీ ఆనెస్టీని మెచ్చుకుంటాం. కానీ లేకపోతే మాత్రం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు మీద కూడా క్వశ్చన్లు వస్తాయి. ఇవాళ రేవంత్ రెడ్డిని ఎందుకు అప్రిషియేట్ చేస్తాను జనం? అప్రిషియేట్ చేస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తాను, ఇది చేయగలడా, చేస్తాడా అని. కానీ హైడ్రా ఏర్పాటు కానీ ఈ ఆపరేషన్ కానీ నాకు తెలిసినంత వరకు భూమి అక్రమ నిర్మాణాలు చేసినోడు తప్ప ఇంకా ఎవరు వ్యతిరేకిస్తలేరు. లేదు, చంద్రబాబు నాయుడు మంచి పేరు వస్తుంది కదా.
రేవంత్ రెడ్డికే వచ్చినప్పుడు ఆయన గురువు కదా చంద్రబాబు నాయుడు. హైడ్రాను మించిన సంస్థ పెట్టాలి కదా, అంత పాలనా దక్షత, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కదా. డెఫినెట్గా హైడ్రాను మించిన ఇంకా ఏదైనా పెట్టి సంగతి తేల్చాలని కోరుకుందాం.